పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించారు. కుమారుడి ప్రమాదం జరిగిందని తెలియగానే ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లి తన కుమారుడిని చూడడం జరిగింది. గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు పవన్ దంపతులు. నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంట సేపు మాట్లాడినట్లు సమాచారం. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒకసారిగా టార్గెట్ అయ్యారు. అంతేకాకుండా మొన్న చరణ్ 40వ పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. ఆ ఫ్యామిలీ సెలబ్రేషన్స్లో కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ కనిపించలేదు. అలాగే అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్కి బర్త్డే విషెస్ చెప్పలేదు. ఈ ఘటనలతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తుంది. పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ మెగా హీరోలు ఎవరూ కూడా స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్గానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ బ్లాక్ చేయడం, పుట్టినరోజుల సందర్భంగా విషెస్ చెప్పుకోకపోవడం, వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు అయింది. పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ను కలవకుండానే వెనుతిరిగారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అతని కుమారుణ్ణి పరామర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.